ఈ చల్లని వెదర్లో ఏదైనా వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కదా, ఇంకా అంతే అనిపించినప్పుడు చేసుకొని తినేయాలి మరి. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు నా కిచెన్ లో స్పెషల్ వేడివేడిగా ప్రాన్స్ పులావ్. రెసిపీ అయితే చాలా సింపుల్. ఫస్ట్ మనం ప్రాన్స్ ని మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని దానికి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కి నేనైతే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్రాన్స్ కి కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని ఆనియన్స్, టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయినంత వరకు కుక్ చేసుకొని అప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకోవాలి. ప్రాన్స్ కొంచెం కుక్ అయ్యాక ఇందులో మళ్ళీ మసాలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ధనియా పొడి ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసాక ఇందులో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసాక మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే. ఇదే సేమ్ ప్రాసెస్ చికెన్ లేదా మటన్తో కూడా ట్రై చేసేసుకోవచ్చు. ఇంకా అంతే, వేడి అండ్ డెలిషియస్ ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ చల్లటి వెదర్కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ ప్రాన్ పులావ్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.